కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. 11:30 సమయానికి బీఆర్కే భవన్లో ఆయన పీసీ ఘోష్ ఎదుట హాజరైపోయి కాళేశ్వరం కమిషన్ సంబంధించిన విషయాలపైన ఆయన ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర ఉత్కంఠ రేపుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. ఇప్పటికే అక్కడికి మాజీ ముఖ్యమంత్రి కలిసేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటుండగా ఎమ్మెల్సీ కవిత కూడా కేసీఆర్తో భేటీనట్టు తెలుస్తోంది. అయితే తను మాట్లాడినటువంటి మాటలు మీరు చూసారు కదా, గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పారు. కేసీఆర్ మంచివాడే కానీ కేసీఆర్ చుట్టే దయ్యాలున్నాయి, కేసీఆర్కి తప్పుడుగా సంకేతాలు అందిస్తున్నటువంటి మాటను తను మాట్లాడుకొచ్చారు. అయితే ఆ మాటల తర్వాత మొదటిసారిగా ఈ రోజు ఎమ్మెల్సీ కవిత కేసీఆర్తో భేటీ అవుతున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తండ్రిని కలిశారు కవిత. తండ్రిని చూసి భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది. భర్త అనిల్తో పాటుగా ఫామ్ హౌస్ కు వచ్చారు కవిత. అయితే లేఖ వివాదం తర్వాత ఇదే మొదటిసారి కేసీఆర్ ని భేటీ అవడం. కాళేశ్వరం కమిషన్ విచారణకు ముందు భేటీ పైన ఉత్కంఠ కొనసాగుతుంది.